అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నావా? అట్లయితే నా దేవుని బట్టి నేను ప్రార్థన చేస్తా, నీ అవమానకరమైన పరిస్థితులన్నీ ఘనమైన పరిస్థితులుగా నా దేవుడు నీ కొరకు మారుస్తాడో. నిందల పాలై ఉన్నావా? ఆ నిందలన్నీ నీకు దీవెనలుగా నా దేవుడు మారుస్తాడు. మనుషుల చేత తిరస్కరించబడి త్రోసివేయబడి ఉన్నావా? వాళ్ళందరి ఎదుట నీవు ఘనత నొందినట్లు నీ పరిస్థితి మారిపోయింది. నీ దుఃఖమును సంతోషముగా మార్చెదనోయని ఓదార్చితివి. నీ దుఃఖమును సంతోషముగా మార్చెదనోయని ఓదార్చితివి. అవమానాలన్నీ శాశ్వత ఘనతగా, అవమానాలన్నీ శాశ్వత ఘనతగా చేసేదనని నన్ను ధైర్యపరచితివి. చేసేదనని నన్ను ధైర్యపరచితివి. జయమైతివి, విజయమైతివి, నా జయ ధ్వజమైతివి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి మహిమ. మారుస్తాడు. మార్చడానికి నీకు అధికారం ఇచ్చాడు ఆయన. నీవు నోటితో విడుదల చేసేటువంటి వాక్కులో ఆ ప్రభావం ఉంచాడు ఆయన. ఆమె థామస్ ఆల్వా ఎడిసన్ తల్లికి ఆ ప్రభావాన్ని దేవుడు ఇచ్చాడు. స్కూల్లో చెవిటోడు, జ్ఞానం లేనోడు, తిక్కలోడు పనికిరాడని పంపబడితే కన్న తల్లి అతని మీద ఏం వాక్కు రిలీజ్ చేసింది? నీవు మేధావివి, నీకు చదువు చెప్పే శక్తి వాళ్ళకి లేదు అని చెప్పింది. ఆ బిడ్డ మీద ఆ తల్లి రిలీజ్ చేసిన ఆ వాక్కు అక్షరాలు నెరవేరి ప్రపంచ మేధావుల్లో ఆయన ఒకడయ్యాడు. గట్టిగా మనం రిలీజ్ చేసేటువంటి వాక్కుకు ఆ శక్తినిచ్చి మనం పలికిన మాటను బట్టి అవతల వారి పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, జీవన విధానాలు మారిపోయేటట్టు దేవుడు అధికారం ఇచ్చాడు. కళ్ళున్నోడు పౌలు పలికితే గుడ్డోడయ్యాడు. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవా, కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా అంధుడవైపోదుగాక పా అన్నాడు. అంతే. ఆ మాట పలికి ముగించడికి వాడు తడవలాట మొదలుపెట్టాడు. ఎలుమా అనే గారడేవాడు, సెర్గీ పౌలు అనే వాడికి పౌలు సువార్త చెప్తున్నాడు. సెర్గీ పౌలు అనే వానికి మన పౌలు మహనీయుడు సువార్త చెప్తుంటే ఆ సెర్గీ పౌలు దగ్గర ఉండే ఈ గారడేవాడు, ఆ మాటలన్నీ వినకండి సార్ అంతే చెప్తా ఉంటారు. వాళ్ళ మాటలన్నీ కహానీలు, అన్ని నమ్మకూడదు, అన్ని పట్టించుకోకూడదని అడ్డం అడ్డం తగులుతున్నాడు. చూశాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. కడుపులో మండిపోయింది. ఇక ఇతనికి సువార్త చెప్పటం ఆపి వాడికి వెళ్ళి తిరిగాడు. అపవాది కుమారుడా అంటే, ఒరే సైతానికే బచ్చే, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవారాను, కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా అంధుడవైపోదువుగాక అని పలికిన వెంటనే అంది స్పాట్ కళ్ళు పోయినవాడికి. అందుకే కొంతమంది మన వాళ్ళలో కొంతమంది తొందరపడి నోరు తెరిచి ఏది పెడితే అది అంటూ ఉంటారు. మనం అనకూడదండి. మన దేవుడు ఆమెన్ అనువాడు. పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడకూడదు. మనం ఆయన ఆమెన్ అన్నాడంటే జరిగిద్ది అంతే, అనకూడదు. అప్పటికి ఓపి పట్టి 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 తట్టుకోలేక ఆ మాట పలికాడు అంతే. ఇప్పుడు ఇక సెర్గీ పౌలు సువార్త సచ్చినట్టు తింటాడు. ఎందుకంటే వినకపోతే ఇతను నన్నేమంటాడు, నన్నేం చేస్తాడు. పౌలు గారు, ఆ దరిద్రుడితో ఎందుకండి, మీరు నాకు చెప్పండి, మొత్తం చెప్పండి, నేను వింటా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి
మనం పలికినటువంటి మాటను బట్టి అవతలి వాడి పరిస్థితులు మారిపోయేటట్టు మనకు అధికారం ఇవ్వబడింది.